నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నారు. B4 పేదోళ్ళని దత్తత తీసుకునే కార్యక్రమం చూడండి అని చెప్పాడు. సాయంత్రం 4 గంటలకి పారిశ్రామికవేత్తలతో అధికారులతో సమావేశం పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం అదాని మేము దీని మీద అప్రోచ్ అయిన తర్వాతనే ఇక్కడే ఒక మీటింగ్ పెట్టాం. జిల్లా కలెక్టర్ అందరూ వచ్చారు, మీకు అందరికీ గుర్తుంది. దానికి బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్కి 2.5 కోటి, అట్లే డ్రైన్స్కి 2,65,00,000, సవిటి కాలువలకి 2,65,00,000, శ్మశానం అభివృద్ధికి 2,50,00,000, 430 LED లైట్స్కి 2 కోట్లు, 430 LED లైట్స్ అంటే మేజర్ పంచాయతీ దానికి 2 కోట్లు, BPCL హై స్కూల్కి 7 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి ప్రతిపాదన నడుస్తుంది. BPCL కూడా నేను ఒకటే చెప్పా, అయ్యా ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది, CL కంపెనీని కూడా నేను అడిగా, ఫ్యాక్టరీలు మా దగ్గర పెట్టేది మీ రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అక్కడ CSR ఇచ్చేది కరెక్ట్ కాదు. ఏ కంపెనీ అయినా మీకు ఎంత CSR 2% మీ ఆదాయంలో 2% CSR ఫండ్ వస్తుందో దాంట్లో 70%, 80% వీలైతే మొత్తం ఇక్కడ పెట్టండి, 70% పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 7,15,00,000 ఒక్క కృష్ణపట్నం అదాని పోర్ట్ ముదుకూరు పంచాయతీ మీద ఖర్చు పెడుతుంది. ఇక్కడ అన్నాకానికి 65 లక్షలు ఇచ్చాము. BPCL 7 కోట్లు ప్రతిపాదనలో పోయినాయి. CL కంపెనీ, సెమ్కార్ప్ CL కంపెనీ ఆల్రెడీ 1,90,00,000తో పేదోళ్లు పోయే PHCలకి CHCలకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చేసింది. డయాలసిస్ సెంటర్ ఈరోజు పొదలకూరులో పెడితే వాళ్ళలో ఆనందం, ఆ పేషెంట్లు, ఆ కుటుంబం. అంతకుముందు రాపూరు, కలువాయి, చేజర్ల, మనుబోలు వీళ్ళందరూ నెల్లూరుకు వచ్చి పోవాలి, పొదలకూరు దాటిపోవాలి. ఈరోజు పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. దాంట్లో కూడా గవర్నమెంట్ 5 బెడ్లు ఇస్తే డయాలసిస్ 3 బెడ్స్ ఎక్విప్మెంట్ CL కంపెనీ ఇచ్చింది. 1,90,00,000 ఖర్చు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ 40 మినరల్ వాటర్ ప్లాంట్స్ పేదోళ్ళు ఉండే కాలనీ దగ్గర పెట్టేదానికి యాక్సెప్ట్ చేసింది. ఆ లిస్ట్ ఆఫ్ ఇరిగేషన్స్ మేము పంపించేసేసాం. నేనేమంటానంటే ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం మీటింగ్లో గిరిజన కాలనీలు మీరు దత్తత తీసుకోండి, అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నారు, వాళ్ళని దత్తత తీసుకోండి అన్నాం. సాయంత్రం మీటింగ్ పెట్టి నేను ఎందుకు స్పెషల్గా గిరిజనులను కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. సంక్షేమ పథకాలు అందటం లేదు, ఉండేదానికి నిలవ నీడ లేదు, మన కడుపు తరుక్కుపోతుంది. అందుకని సాయంత్రం ఆ కంపెనీలందరికీ అట్లీస్ట్ ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క గిరిజన వాడ తీసుకోండి, దత్తత తీసుకోండి, వాళ్ళ జీవితాల్లో కొంత మార్పులు వస్తాయని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాం.